సాధారణంగా వెజిటేరియన్ ఫుడ్ అంటేనే సాత్వికం అండి. సాత్వికం ఈజీగా డైజెస్ట్ అవుతుంది, హాయిగా ఉంటుంది, చేసుకోవడం సులభము, ఎక్కువ మసాలాలు ఉండవు. ఆ సాత్వికము జైన్ ఫుడ్ అండి. జైన్లు చేసుకునే ఆహారం అద్భుతంగా ఉంటుందండి. వాళ్ళు అసలు భూమిలో పండేటువంటి ఆలుగడ్డ, చామగడ్డ, దుంపకూరలు ఏవి వాడరండి. వాళ్ళు సమోసాలు చేస్తారు, సమోసాలకి ఆలుగడ్డలు వాడరు, అరటికాయ వాడతారు. ఆలుగడ్డ బదులు వాడేది అరటికాయ. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళు చేసే గ్రేవీ ఒకటి ఉంటుందండి. మన గ్రేవీకి వాళ్ళు అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ వాడరు. రండి మనం అది ఆ గ్రేవీ వాళ్ళు చేసుకునే గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మనం ఇప్పుడు కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకుందాం. వీటిని వేసుకొని ఆ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు ఏంటిది, గ్రేవీ చేసుకునే విధానం ఏంటిది మనం చూద్దాము. ఒక్కసారి కట్ చేసుకుందాం. మీకు కావాల్సిన పదార్థాలు అవి ఇప్పుడే ఒక నిమిషంలో చూపెడతాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను కావాల్సిన పదార్థాలు అవి నేను ఏర్పాటు చేస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలండి, క్యాప్సికమ్, టమాటా. 1/2 కిలో క్యాప్సికమ్ తీసుకుందాం, 1/2 కిలో టమాటా తీసుకుందాం. మంచి టమాటా పండుగ తీసుకోండి. తీసుకొని ఇవి గ్రేవీకి అండి, ఇది మంచి గ్రేవీ, ఇది బాగా వేయించుకొని దీంట్లో ఏం చేస్తామంటే ఒక 20 మటుకు కాజు అండి. కాజు మంచిగా పడుతుందండి. కాజును గుమ్మడి గింజలు ఇవి కూడా రుచిస్తాయండి. ఒక 20 మటుకు కాజు, ఒక 1/2 కప్పు గుమ్మడి గింజలండి. దాన్ని కూడా వేయిస్తాం మనం వీటితో పాటు. నూనె, నెయ్యి లేదా వెన్న మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో వాడండి. నేను నూనె వాడుతున్నాను. నూనె తీసుకుందాం. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూను. మసాలా దినుసులు ఇలాచి, లవంగాలు, పువ్వు, దాల్చిన చెక్క ఇవన్నీ కావాలండి. ఇవన్నీ కలిపి ఒక 1.5 టేబుల్ స్పూన్ తీసుకుందాం. మనకి వేయం కాబట్టి ఇది కొద్దిగా వేసుకుందాం ఇది. అలాగే సాజీరా ఒక టేబుల్ స్పూన్ అండి. ఉప్పు ఒక టేబుల్ స్పూను. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. పచ్చిమిరపకాయలు మరీ ఫ్లాట్గా ఉంటుందని ఒక 3-4 వేసుకుంటున్నాను. కొద్దిగా కారం తగులుతుందని. ఆ కారం మీరు రుచి చూసి వేసుకోండి. పచ్చి కారం కూడా వేసుకోవచ్చండి. ఎండు మిరపకాయలు కారము అది కూడా వేసుకోవచ్చు. అది ఉంటే కనుక అది కూడా వాడండి. అలాగే పల్లీలు ఒక 1/2 కప్పు పల్లీలు మనం వేసుకుందామండి. క్యాప్సికమ్ని మనం గ్రేవీ కోసం కట్ చేసుకుంటున్నాం. ఇది వేయిస్తామండి. వేయించి నూనెలో వేయించి చేస్తాము గ్రేవీ అది. తర్వాత మనకి సోంపు కూడా పడుతుందండి. సోంపు ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు వేయండి. రుచి చాలా బాగుంటుందండి. ఈ గ్రేవీలోకి మనం ఇప్పుడు అరటికాయతో చేస్తున్నాం కదా, అరటికాయ కాకుండా వంకాయలు, తర్వాత ఆనపకాయ, వీటన్నిటిని వేయొచ్చండి. సేమ్ గ్రేవీ అండి, సేమ్ బేసు. నేను టైం చూసుకొని జైన్ ఫుడ్స్ ఇంకో 4-5 చూపెడతానండి. మీరు ఏదైనా ట్రైన్లో ఇప్పుడు జర్నీ చేసేటప్పుడు, రాజధాని, వందే భారత్ లాంటి ట్రైన్లలో జర్నీ చేసేటప్పుడు ఫుడ్ ఆప్షను జైన్ ఫుడ్ అని ఉంటుందండి. అది తిని చూడండి. లేదా నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు హోటల్స్లో జైన్ ఫుడ్ అని ఉంటుందండి మెనూలో. ఒక్కసారి ఆర్డర్ చేసి చూడండి, తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. రైట్ అండి. ఇది కట్ చేసేసుకుంటాను నేను. ఇవి కట్ చేసుకుని టమాటా కూడా కట్ చేస్తాను. చేసి ఒక్క నిమిషం నేను పొయ్యి మీదకి ఎక్కించేద్దాం. ఇది సంగతి అండి. ఇప్పుడు మనం టమాటా కూడా చక్కగా కట్ చేసేసుకున్నాము. రెడీ అయిపోయింది. పొయ్యి మీదకి నూనె వేసుకుందాం. నూనె వేసి ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ టమాటాలు అవి వేయించుకుందామండి. వేయించేసి మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవి కూడా వేయిద్దాం. వేసి వాటిపైనుంచి ఈ క్యాప్సికమ్ వేసుకుందాం. ఒక్క నిమిషం కట్ చేసేసుకున్నాము. కంప్లీట్ అయింది. పొయ్యి అంటించేసుకుందాం. మనకి నూనె వేడెక్కిపోయింది. వేడెక్కగానే ఏం చేసాము, అరటికాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా, ఒక్కసారి వేసేద్దామండి. వేస్తే నూనెలో వేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలిపెడదాం. 2 నిమిషాలు అది చాలా ఫాస్ట్గా మెత్తబడుతుంది. మెత్తబడ్డ తర్వాత మిగతా కార్యక్రమాలు చూద్దాం ఏం చేద్దామన్నది. అరటికాయ ముక్కలు వేసి
ఒక నిమిషము మూత పెట్టి వదిలిపెట్టాము. ఆల్మోస్ట్ ఆల్ మెత్తపడ్డదండి, కొద్దిగా మెత్తపడిద్దాము. ఇది మెత్తపడ్డ ఎందుకంటే వేయించినట్టు చేయడం ఎందుకంటే తర్వాత గ్రేవీలో ఉడికింది లేదు ఆ తలకాయ నొప్పి ఉండదండి. గ్యారెంటీగా కూర ఉడికిపోయి ఉంటుంది. రైట్, ఒక్క నిమిషంలో మనకి ఇంకొద్దిగా మెత్తపడుతుందండి. మెత్తపడగనిపిద్దాం, మరీ మెత్తపడియకండి. రైట్, ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టేసి ఇంకొక నిమిషాలు తీసేద్దాం. మనకి ఒక 3 నిమిషాలు పట్టిందండి. చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసేది చూశారు కదా. ఇక తీసేసుకుందాం. తీసేసి నెక్స్ట్ ఏం చేయాలన్నా చూద్దాం. ఏం చేసాము, అరటికాయ ముక్కలు తీసేసాం కదా. అదే నూనెలో ఏం చేసాము, పచ్చిమిరపకాయలు, పల్లీలు, గుమ్మడి గింజలు, కాజు వేసాం. ఒక్క 15-20 సెకండ్ లోపల కాజు ఎర్రబడిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ఉప్పు, పసుపు, కారం. ఉప్పు వేయలేదండి, పసుపు కారం వేసాం. పసుపును కారం వేయగానే ఏం చేసాము, మసాలా వేసేసాం. ఏది, ఇలాచీ అవన్నీ వేసి సాజీరా వేసుకున్నాం. ఒక్క నిమిషం వేయించేసి అన్నిటిని కలిపి కమ్మగా వస్తుందండి వాసన. వేయగానే ఏం చేద్దాం, ఇప్పుడు టమాటా వేద్దామండి. ఒక్కటే సెకండ్ ఇది వేగిపోతుంది. వీటి అన్నిటిని కలిపి గ్రైండ్ చేస్తాం. ఇదే గ్రేవీ అవుతుందండి. ఫస్ట్ డ్రైగానే గ్రైండ్ చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు చేరుస్తూ పేస్ట్ లాగా చేసుకుందాం. ఒక్క సెకండ్. ఇప్పుడు ఏం చేసాము, టమాటా వేసుకున్నాం. టమాటా వేసిన తర్వాత ఏం చేద్దామంటే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల టమాటా తొందరగా మెత్తబడిపోతుంది, మగ్గిపోతుంది. వేసి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒక్కటే నిమిషం. టమాటా మనకి ఒక 60-70% మటుకు మెత్తబడ్డాయి. మెత్తబడగానే ఏం చేసాం, క్యాప్సికమ్ వేసాం. క్యాప్సికమ్ వేసి కలుపుకుందాం. ఇక్కడ ఏం చేద్దామంటే మధ్యలో కొద్దిగా ఇలా చేసుకుని ఇక్కడ నీళ్లు పోస్తే ఏమవుతుంది, నీళ్లు పోసి మూత పెట్టాలి. కింద నుంచి ఆవిరి వచ్చి మూత తగిలి మొత్తం అన్ని సమానంగా ఉడుకుతాయి. ఒక్కటే నిమిషం ఆ పని చేస్తాను నేను. కలుపుకొని చక్కగా కలుపుకొని అన్నీ కలిపేసి మధ్యలో ప్లేస్ చేసుకుని దాంట్లో నీళ్ళు పోసుకుందాం. మనకి క్యాప్సికము, టమాటా, మిగతా మసాలా అంతా చక్కగా మగ్గిపోయాయి. చూసారు కదండి, మెత్తబడిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, పొయ్యి ఆరిపేసుకొని చల్లారనిద్దామండి. చల్లార్చి గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ ఇట్లనే గ్రైండ్ చేసుకొని మెల్లిమెల్లిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ వెళ్దాం. నూనె మనకి కాగిపోయింది. ఇది మనం గ్రేవీ గ్రైండ్ చేసుకున్నటువంటి గ్రేవీ వేసేసుకుందాం. పక్కన వేడి నీళ్ళు మీరు పెట్టుకోండి, అవి అవసరమైతే ఇప్పుడు వేసుకుందాం. ఒక్క నిమిషం ఇది వేయించి కొద్దిగా వేడి తగిలించి ఉప్పు ఒకసారి సరి చూసుకుందాం. ఉప్పు సరిపోతే ఇక్కడ ఉప్పు వేసుకుందాము. దీన్ని కట్టేసేకండి. నేను మీకు మిగతా స్టెప్ అయితే చూపెడతా. గ్రేవీకి ఒక్క నిమిషం మనం కుతకుతలు ఆడింది. ఇప్పుడు ఏం చేద్దాము, ముందర వేయించి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు వేసేసి కలిపేసుకొని ఉప్పు ఇంకోసారి సరి చూసుకోండి, కరెక్ట్గా చూసుకోండి ఉప్పుని. ఒక్క నిమిషము నీళ్లు వేసుకోండి అవసరమైతే, లేకపోతే వదిలిపెట్టండి. మీకు కావాల్సిన థిక్నెస్ని చూసుకోండి. ఒకటే నిమిషము మూత పెడదాము. 2 నిమిషాల్లో తయారైపోతుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలిపెట్టేసాము. చక్కగా సెట్ అయింది, మనకి కంప్లీట్ అయింది. దింపేసుకుందామండి. ఒకటే నిమిషంలో దింపేసుకుందాం. మనకి జైన్స్ చేసుకున్నటువంటి కర్రీ అండి, గ్రేవీ కర్రీ, అరటికాయ గ్రేవీ కర్రీ పూర్తయింది. చేసుకోవడం సులభం అండి, రుచి అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ కష్టం అవసరం లేదండి, చాలా ఈజీగా తయారైపోతుంది. చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి, రైస్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి. తప్పకుండా చేయండి, తిని చూడండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.